కాలీఫ్లవర్ సీజన్ అయిపోతుందని పచ్చడి అయితే పెట్టానండి. ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గనక 6 మంత్స్ వరకు ఫ్రెష్ గా ఉంటది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ గా అయిపోతుందండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వేడి నీటిలో వేసుకోవాలి. వేడి నీటిలో అయితే ఉప్పు పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వాటిని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ ఆవు పిండి, 1/4 స్పూను మెంతిపిండి వేసి అంతా కలుపుకొని ఎల్లిపాయలు 10 to 20 వరకు తీసుకోవాలి. వాటిలో ఈ కారం వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని ఇందులో వేసేసి కలుపుకొని ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ ని వేసేసి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత 3 నిమ్మకాయల నుంచి తీసిన రసం వేసుకోవాలి. నిమ్మకాయల్లో రసం ఎక్కువ ఉంటే గనక 3 సరిపోతాయి, లేదు అంటే గనక ఇంకొకటి ఎక్స్ట్రా పడుతుందండి. అంతా కలుపుకొని దీనికైతే తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ లో గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇలా ఎల్లిపాయలు వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యి కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత ఇలా పచ్చట్లో వేసుకొని అంతా కలిపేసేసి 1 డే రెస్ట్ ఇస్తే కనుక నెక్స్ట్ డే కి తినడానికి అయితే రెడీ అవుతుందండి. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.